హాయ్ అండి, ఈనాడు దిల్సు విత్ మీ అంజలిలో మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్, అతని పాటలతోటి అతను వాయిస్ తోటి మనందరినీ కూడా మెస్మరైజ్ చేసిన ఎస్ఎస్వి కొండే పిడిస్ విత్ మీ రైట్ నౌ. చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాం మీ ఇంటర్వ్యూ అని, నాకు అవకాశం లేదు మీరు అసలు. థ్యాంక్ యూ అండ్ నైస్ టు మీట్ యూ. అయ్యో, మిగతా యూట్యూబ్ ఛానల్లో చూడడం తప్ప రియల్గా ఇదే ఫస్ట్ టైం. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను నేను. అయ్యో, మై ప్లెజర్ అండి. రియల్లీ మనం చాలా నుంచి అనుకుంటున్నాం చేయాలి, కానీ కొంచెం డిలే అయిపోయింది పని. మీ స్కెడ్యూల్ చాలా టైట్ ఉంది యాక్చువల్లీ, చాలా టైట్గా ఉన్నారు. నేనేమనుకున్నానంటే చాలా రిలాక్స్డ్గా మీ చైల్డ్హుడ్ నుంచి అక్కడి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు ఒక బయోగ్రఫీలా తీసుకుందా అని మెంటల్గా ఫిక్స్ అయ్యి వస్తే పర్లేదు మీరు నన్ను చాలా టైం తగ్గించేశారు, కుదించేశారు మొత్తం. కానీ మీలో నాకు ఒక గ్రేట్ పాయింట్ అండి నేను గుర్తించింది ఏంటంటే, టైటిల్ విన్నర్ అయ్యి ఇంత గుర్తింపు, ఇంత ఫెమిలియారిటీ వచ్చిన తర్వాత అయినా కూడా అలానే డౌన్ టు ఎర్త్ ఉండి అదే అమాయకత్వం అదే ఇన్నోసెన్సీలో మిమ్మల్ని చూడడం అనేది దట్ ఈస్ యువర్ అబ్సల్యూట్లీ షోస్ యువర్ క్వాలిటీ. థ్యాంక్ యూ. ఈ పాటికి కొంతమంది ఉంటారు, వాళ్ళ యాటిట్యూడ్స్ మారిపోతాయి, వాళ్ళ పద్ధతి మారిపోతుంది, మనుషులు ట్రీట్ చేసే విధానం మారిపోతుంది. బట్ అది ఎక్కడా లేదు. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ ఎలా ఉన్నారో, సరిగొంపాలోకి ఎంటర్ అయినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మీకు అనిపించిందా? నిజం కదా? దట్స్ ఇట్ అండి. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీకు ఇంటర్వ్యూ చేయడం. నాకు ఒక మాట చెప్పండి ఫస్ట్. మీరు ఒక ప్రామిస్ చేయాలి ఏంటంటే, ఈ రోజు మిమ్మల్ని తొందరగా వదిలేస్తాను ఖచ్చితంగా. ఇంకొక రోజు ఒక బయోగ్రఫీలో ఒక మంచి ఇంటర్వ్యూ, ఇంకొక రోజు మీరు నాకు ప్రామిస్. తప్పకుండా ప్లీజ్ ప్లీజ్. కానీ ఈరోజు మీరు ఇంత సాధించారని అంటే, మేము ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూలు చూసానండి మీ గురించి చెప్పిన ప్రతి ఇంటర్వ్యూ. అమ్మ నాన్న వాళ్ళిద్దరూ కూడా సింగర్స్ అయి ఉండడం, అక్కడ ఊళ్ళో మీకంటూ ఒక ఆర్కెస్ట్రా అది మెయింటైన్ చేయడం, ఒక మాటలో చెప్పాలంటే మీకు చిన్నప్పుడే ఆ బీజం పడిందని అనుకోవచ్చా? ఎందుకంటే నేను పుట్టాక ఆర్కెస్ట్రా స్టార్ట్ చేశాను 1996లో. ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసినప్పటి నుంచి మా మమ్మీ నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ఆర్కెస్ట్రాకి తీసుకుని వెళ్ళేది. అంటే మమ్మీ సింగర్. ఓకే. సో వాళ్ళు పాడేటప్పుడు నేను అక్కడే ఉండేవాడిని. సో చిన్నప్పటి నుంచి నేను వింటానే ఉన్నాను. అలాగే పెరిగాను మ్యూజిక్ వింటా. రైట్. సో అలా వచ్చింది మ్యూజిక్ కూడా. సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకోలే. లేదు, నేర్చుకోకుండానే ఇన్ని పాటలు పాడేశారా? అలా ఏం లేదండి, నేర్చుకోలేదు యాక్చువల్లీ. కానీ అలా ఎక్కడా కూడా అనిపించదు. కానీ ఇప్పుడేమైనా అనుకుంటున్నారా నేర్చుకోవాలి అని? నేర్చుకున్నా కష్టమేనండి ఇప్పుడు. అసలు నేర్చుకునేంత టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. టోటలీ ఆక్యుపైడ్ ఉంది. ఐఎమ్ సారీ, మీరు చాలా టైర్డ్గా ఉన్నట్టున్నారు. నేను ఇబ్బంది పెడుతున్నానేమో మిమ్మల్ని. అంటే నేను మాట్లాడడం తక్కువ, చాలా తక్కువ. అంటే మీడియా ముందేనా మీ జానుతో కూడా ఇంతే తక్కువ మాట్లాడతారు? అంటే అలవాటు అయితే బాగా మాట్లాడతాను. సో కొత్తగా కెమెరాస్ పెడితే నాకు మాటలు రావు. ఓకే, రైట్. సో నెక్స్ట్ టైం అయితే నేను ఏదైనా ఎక్కడన్నా ఒక చిన్న కెమెరా పెట్టుకుని వచ్చి అప్పుడు మీతో క్యాజువల్గా ఫ్రెండ్లీగా మాట్లాడితే దానికి ఉపయోగం. దట్స్ రియల్లీ నైస్ అండ్ యాక్చువల్లీ. అంటే ఒక్క పాటతోటి మీరు పాడిన ఒక్క పాటతోటి ఎంత పాపులర్ అయిపోయారంటే, చాలా మంచి ఒక పాజిటివ్ పాపులారిటీ మీరు సంపాదించుకున్నారు. అమ్మ వాళ్ళు కానీ, నాన్న కానీ, మీ సిస్టర్ కానీ వాళ్ళు ఏమనుకుంటారు మిమ్మల్ని చూసినప్పుడు కానీ, మిమ్మల్ని కలిసినప్పుడు కానీ వాళ్ళు షేర్ చేసేది ఏంటి? మా మమ్మీ డాడీ అయితే నా దగ్గర అసలు ఏది మాట్లాడరు. కానీ బయట వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ చుట్టాలతో కానీ బాగా పొగుడుతో మాట్లాడతారు. నా దగ్గర మాత్రం అసలు ఏం మాట్లాడరు. ఓకే. సో వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ అండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన మా జాయింట్ ఫ్యామిలీ 24 మెంబర్స్ ఉంటారు. ఓకే. సో అందరూ కూడా చాలా హ్యాపీ. అంటే మా ఫ్యామిలీ నుంచి ఒకడు ఇలా పైకి వెళ్ళాడు అని వాళ్ళందరూ చాలా 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 హ్యాపీ. ఇప్పుడైతే సరిగొంప టైటిల్ విన్నరు, రైట్? మీ కెరియర్లో ఇప్పుడు ఈ కెరియర్ అని ఫిక్స్ అయ్యారా, లేకపోతే మళ్ళీ ఎంబీబీఎస్ మీరు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారా? ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తాను కన్ఫర్మ్గా. కంప్లీట్ చేసి మెడికల్ ఆఫీసర్ కింద చేసుకుంటా ఇలా బ్యాండ్స్ వైపు వస్తాను. నాకు ఇలా బ్యాండ్ కల్చర్ అంటే చాలా చాలా ఇష్టం. ఓకే. నాకు సో అది చేసుకుందాము. అంటే టైటిల్ విన్నరు పార్టీ ఇస్తున్నారేమో అని అనుకున్నాను యాక్చువల్గా. కాదా? ఎప్పుడు మీకా? మా టీం అందరికి ఇక్కడ పిలిచారంటే మీరు ఏమైనా పార్టీ ఉందేమో అనుకున్నా యాక్చువల్గా. ఇస్తాను కన్ఫర్మ్.
మీరేమో చూస్తే ఇంత ఇంత ఇన్నోసెంట్గా మీరు ఉంటే వ్యూవర్స్ అందరూ ఏమనుకుంటారు తెలుసా, అంజలి గారు అసలు ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వలేదండి, ఆయన పాపం ఇబ్బంది పడుతుంటే ఆయన ఇంటర్వ్యూ చేసి విసిగిచ్చారు అనుకుంటారు. అస్సలు లేదండి, అలా అనుకోకండి. సో అంటే ఇప్పుడు మధ్యలో నేను ఎంబీబీఎస్ మీరు డిస్కంటిన్యూ చేసి ఇటువైపు వచ్చాను విన్నాను. లేదు లేదు లేదు, నాది అవుతుంది యాక్చువల్లీ. మొన్న ఫినాలే జరిగేటప్పుడు నా ఎగ్జామ్స్ జరిగాయి, సో వెళ్ళలేదు. ఒక 6 monthsలో రాసుకోవాలి, అది అయిపోతే అయిపోయినట్టే ఎగ్జామ్స్. ఫైనల్ ఇయర్ అయిపోతే మళ్ళీ హౌస్ చేసుకోవచ్చు, హౌస్ సర్జన్ చేసుకోవచ్చు. ఓకే, సో అది కంటిన్యూ చేస్తూనే ఇది చేస్తారు. అవునండి. ప్రస్తుతానికి మూవీస్ ఆపర్చునిటీస్ అని వచ్చాయండి. అవును, మీరు ఏ రెహమాన్ గారు పిలిచారని చెప్పాను. లేదండి, ఎవరు చెప్పారు? యూట్యూబ్లో అవన్నీ ఫేక్. అంతేనా? ఏ రెహమాన్ గారు పిలిచారు, ఫస్ట్ సాంగ్ ఆయన పాడిస్తున్నారు ఎస్ఎస్పి చేత. అది నిజమైతే బాగుండు, కానీ అదేం లేదండి, అదేం లేదు. ఓకే, కోటి గారితో ఆల్మోస్ట్ చాలా రోజులు మీరు జర్నీ చేసినట్టున్నారు కదా, సో ఆయనతో మీకున్న అనుబంధం అంటే ఏం చెప్తారు? కోటి గారు నేను సేమ్ మీకు ఫస్ట్ డైలాగ్ ఎలా చెప్పాను, మిమ్మల్ని టీవీలో చూసినప్పుడు తప్ప ఒరిజినల్గా తెలియదు. సార్ కూడా అంతే, ఆయన పాటలు వినడం చూడడం తప్ప తెలియదు. సో ఆయన ముందు అలా పర్ఫామ్ చేసి ఆయన నోట్లోంచి అంత పొగడ్తలు నేను వినడం నేను ఎప్పుడు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టే కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో ఆయన అంటే చాలా, నా దృష్టిలో చాలా పెద్ద ఆయన. సో ఆయన ముందు పాడడం అనేది నాకు చాలా హ్యాపీ మూమెంట్. సర్వానంద్ గారు కూడా మీ పాట విని ట్వీట్ చేశారని చెప్పాను, ఇది నిజమేనా కాదా చెప్పండి బాబు. నిజమేనా? ట్వీట్ చేశారు, ఈ ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఆయన. సో సింప్లీ సూపర్ బన్ పెట్టారు. ఆ మూమెంట్ మా మమ్మీ తీసుకొచ్చి చూపించింది, ఇలా సర్వానంద్ గారు పెట్టారు. అంటే నేను అప్పుడప్పుడే లైఫ్ ఆఫ్ రామ్ పాడాక ఏవేవో జరుగుతున్నాయి చుట్టూ. సో చాలా హ్యాపీ మూమెంట్స్ అవన్నీ. మీరు మాత్రం పాట ప్రిపేర్ అవ్వడం, దాని చుట్టూనే మీరున్నారు. మీ చుట్టూ ఏం జరుగుతోంది మీరు పాడేసిన తర్వాత మీకు తెలియట్లేదు, అసలు తెలియట్లేదు, ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అది ఎందుకు అంతలా వెళ్ళిందో కూడా నాకు ఇప్పటికీ ఒక డైలమాలోనే ఉంటాను. జీ సరిగంపాకి మీరు రావడానికి ఎలిజిబిలిటీ అవేవో టెస్టులు పెట్టే ఉంటారు కదా ఖచ్చితంగా. అప్పుడు మీరు ఫస్ట్ చూస్ చేసుకున్న పాట అంటే ఏం చెప్తారు మీరు? నేను చూస్ చేసుకున్న పాట కరెక్ట్గా గుర్తులేదు, కానీ అంటే కొన్ని 6 genres పంపించమన్నారు. అంటే క్లాసికల్, ఫోక్, ఇలా 6 songs పంపించమన్నారు. దానిలో నీ ఎదలో నాకు చోటు వద్దు అనే సాంగ్ ఒకటి పంపించాను, ఒకటే గుర్తుంది, మిగతా చాలా పంపించాను. ఓకే, సో ఫస్ట్ ఫిల్టరేషన్లోనే సెలెక్ట్ అయింది. నాకు ఇంకో 3 daysలో ఆడిషన్ ఉంది అంటే మెయిన్ ఆడిషన్ ఉందనగా నాకు ఒక 3 days ముందు తెలిసింది. అప్పుడు అంటే సెలెక్ట్ అవ్వలేదని అనుకున్నాను లాస్ట్ మినిట్ వరకు. ఓకే, ఆ లాస్ట్ మినిట్లో తెలిసింది సెలెక్ట్ అయ్యాను. సో నాకు స్టార్టింగే లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ ఇచ్చారు. ఇది అక్కడ పాడాల్సి వస్తుంది ఆడిషన్లో, అది పాడండి అని చెప్తే నేను ఒక 60 mails పెట్టాను జీ తెలుగు వాళ్ళకి. ఈ సాంగ్ వద్దు, తీసేయండి, నాకు వచ్చిన పాట పాడతాను, ఈ సాంగ్ అసలు ఎవరికి తెలీదు, ఇదే ఇస్తే నేను ఇప్పుడు ఎలిమినేట్ అయిపోతాను ఫస్ట్లోనే, ఎందుకు ప్లీజ్ అండి కనీసం 3 episodeలోనే పాడతానని చెప్పి మెయిల్స్ పెట్టాను చాలా. సో వాళ్ళు అసలు ఒప్పుకోలేదు, అదే పాడాలి అన్నారు. సో అది అలా పాడాను, అది అలా అయిపోయింది. అది నేను తలుచుకుంటే నాకు అబ్బా తప్పని చేసి ఉంటే, అది పాడకపోయి ఉంటే అసలు వెళ్ళకపోదును కదా అంతలా. అంటే మేబీ వాళ్ళు మీ వాయిస్ విని మీ వాయిస్కి సాంగ్ సూట్ అవుతుందని మీకు చెప్పి ఉండొచ్చు కదా. మెయిన్ వాయిసెస్కి సూట్ అయ్యే సాంగ్స్ ఇస్తున్నారు మొత్తం జీ తెలుగులో అక్కడ అందరు పార్టిసిపెంట్స్కి. అంటే ఒక్కొక్క వాయిస్కి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. వాళ్ళు హై పిచ్లో కానీ లో పిచ్లో కానీ వీళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది అనేది అంతా వాళ్ళు అబ్జర్వ్ చేసే సాంగ్స్. సో సాంగ్స్ చాయిస్ అనేది మీది లేదా ఇక్కడ? యాక్చువల్లీ వాళ్ళు చెప్పింది. ఓకే, అంటే వాళ్ళు చెప్పాక మా సెలక్షన్ కూడా ఉంటుంది. అంటే మాకు సెట్ అవుతుందా లేదా అని చూస్తారు, కానీ వాళ్ళదే సెలక్షన్ అంతా. ఓకే, కానీ ఇంతకు ముందు సరిగంపాకి రాకముందు మీరు పాడుతా తీయగాకి ఏమన్నా ప్రయత్నించారా? నేను ఒక్కసారి అంటే పాడుతా తీయగాకి వెళ్ళాను, కానీ నాకు ఎనాటమీ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ వల్ల ఒక ఎపిసోడ్ పాడాను, సెలెక్ట్ అయ్యాను ఇంకో ఎపిసోడ్కి, నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రమోట్ అయ్యాను, కానీ సెకండ్ ఎపిసోడ్కి అటెండ్ అవ్వలేకపోయాను ఎగ్జామ్స్ వల్ల. సో ఇంకా
ఇంకా ఇంకా మన లైఫ్ ఇలాగే ఉంటుంది అనుకుని ఇంకా వదిలేసా. ఎందుకంటే ఎంబీబీఎస్ ఒక పక్కన నిద్ర లేకుండా చదవాలి. సో అది ఇది ఫుల్ ఇంకా కొంచెం బర్డెన్గానే ఉంది నాకైతే. ఓకే. మీ అంటే నేను సోషల్ వెబ్సైట్స్లో చూడటమే ఝాన్సీ గారితో పరిచయం మీ చిన్నప్పటి నుంచి ఉందని, అంటే ఏ ఏజ్ వయసు నుంచి తెలుసుకోవచ్చా? ఐఎమ్ రియలీ సో క్యూరియస్. ఎందుకంటే ఇప్పుడే మీరు చాలా చాలా ఎప్పుడెప్పుడే యంగ్స్టర్, సో ఇంకా చిన్నప్పుడు అంటే ఎప్పుడు ఉంటుందని. నేను 7th క్లాస్లో ప్రపోజ్ చేశాను, 8th క్లాస్లో ఒప్పుకుందండి యాక్చువల్లీ. ఓకే. ఊళ్ళో అంటే సేమ్ స్కూల్. సో అప్పటి నుంచి తనకి స్టిక్ ఆన్ అయి ఉన్నారు అలాగే. తను కూడా ఫుల్ సపోర్ట్. అంటే తనకు కూడా నా పాటలు అయ్యి అంటే ఇష్టం అప్పటి నుంచే. 7th క్లాస్లో అమ్మాయి ఎలా నచ్చిందండి మీకు? ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చింది? అప్పుడు అట్రాక్షన్ అయినా అది అలా లవ్ కింద మారింది. ఓకే. ఏం చెప్పాలి, అంతే అలా అయిపోయింది. అమ్మ వాళ్ళకి తెలుసండి? తెలుసు. ఏమన్నారు? ఇప్పుడు ఇప్పుడు మేబీ అందరికీ ఓపెన్ సీక్రెట్ కాబట్టి అబ్జెక్ట్ చేయడానికి అవకాశం లేదనుకుంటున్నాను. ఏమన్నారు అంటే డాడీ మమ్మీది కూడా లవ్ మ్యారేజ్. ఓకే. సో ఏమనలేదు. కానీ ఊళ్ళో మీ ఆర్కెస్ట్రాలో పాడినప్పుడు కానీ అక్కడ స్టేజెస్ మీద పాడినప్పటికీ ఇక్కడ సరిగమపాలో ఈ మ్యూజిక్ టీమ్ అందరితోటి, టెక్నీషియన్స్ అందరితోటి పాడడం చాలా తేడా ఉంటుంది. తేడా ఉంటుంది. ఇది కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది, అంటే పక్కాగా ఉంటుంది. నెక్స్ట్ అక్కడ ఆడియన్స్ ఉంటారు, పర్లేదు ఫ్రీగా పాడేచ్చు జనాల్లో. ఇక్కడైతే కెమెరాలే ఉంటాయి, ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు పక్క నుంచి మనల్ని మనం ఎక్కడ తప్పు చేసామనడానికి. సో అది ఎలా మీరు నేర్చుకున్నారు అని అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక సీట్లో కూర్చుని ఒక స్టేజ్ షో ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా షోకి వెళ్ళాలి అనన్నా ముందు వెళ్ళి సౌండ్ చెక్ చేసుకోవడం దగ్గర నుంచి ఆ నాలెడ్జ్ అనేది ఎలా గెయిన్ చేశారనేది నా క్వశ్చన్. అంటే నాకైతే అలవాటు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆర్కెస్ట్రాస్, నేను కీబోర్డ్ ప్లేయర్ అండి, సింగర్ కాదు. రైట్. కీబోర్డ్ ప్లేయర్. మా ఆర్కెస్ట్రాకి నేను కీబోర్డ్ ప్లేయర్, ఒకటి నా కీబోర్డ్ ప్లేయర్. సో అలాగా నాకు సౌండింగ్ ఇదంతా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి నాకు డ్రమ్స్ దగ్గర నుంచి అంతా నాలెడ్జ్ ఉంది. చేయగలను ఏదన్నా, గిటార్స్ తప్పించి ఏదైనా చేయగలను. సో ఆ నాలెడ్జ్ వల్లే కొంచెం ఫ్రీగా పాడగలిగాను. లేకపోతే ఇంకా నేను ఫుల్ సిగ్గుపడిపోయి మొహమాటం, నాకు ఎక్కువ మొహమాటం ఎక్కువ మాట. అవును, మీరు చాలా షై పర్సన్. ఇలాంటి పర్సన్ 7th క్లాస్లోనే అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేశాడు అనేది నాకు ఆ ట్రాక్ వేరే, అది వేరే. ఇప్పుడు కెమెరాల ముందు ఈ ట్రాక్ వేరే. అవును, నాకు తెలుసులేండి, మీకు కొన్ని వీడియోలు కూడా వచ్చాయి. అసలు మామూలుగా మీరు అల్లరి చేయరంట కదా అసలు. ఎవరు చెప్పారండి? ఒక వీడియో కూడా పెట్టారు యూట్యూబ్లో, మిలియన్స్ దాటిపోయి వెళ్ళిపోయింది అది. మేకప్ రూమ్లో ఎస్ఎస్వి చేసిన అల్లరి. అది మొత్తం కంటెస్టెంట్స్ అందరూ కలిపి ఉన్నప్పుడు. ఓకే. మీరు పొద్దునుంచి ఏం లేదు, తింటూ మాట్లాడచ్చు, ఇబ్బంది లేదు. ఈట్ సంథింగ్. మీ టైర్డ్నెస్ కనపడుతుంది యాక్చువల్లీ. ఇది కంప్లీట్ చేసాక మీరు అలంత నీరసంగా ఉంటే నేను ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది నాకు. లేదు అలా ఏం లేదు. బాలు గారు పాడిన పాటకి మీరు కీబోర్డ్ ప్లే చేశారన్నది ఎప్పుడంటే ఎన్నాళ్ళ క్రితం జరిగింది? ఇది నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు, 8th క్లాస్ అన్న 2008. 2008 అంటే 8th క్లాస్ అన్న. 2008లో ఆయన వచ్చారు మా ఆర్కెస్ట్రా గెస్ట్ కింద. ఓకే. సో ఆయన పాడుతుంటే నేను ఒక్కనే కీబోర్డ్ ప్లే, నేను వాయించాను. ఆయన అన్నారు కూడా, ఒక బుడ్డోని తీసుకొచ్చి ప్లే చేస్తున్నారు, అతను బాగా వాయిస్తాడా లేదా అనుకున్నారు. ఓకే. లాస్ట్లో ఆయన స్టేజ్ మీదకి పిలిచి ఎవరో పిల్లోడికి కీబోర్డ్ ఇస్తే ఏదో చేస్తాడు అనుకున్నాను, కానీ విషయం తెలిసి వాయిస్తున్నాడు, ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది, పెద్ద అయ్యాక మంచి స్టేజ్లో ఉంటాడు అని చెప్పి ఆయన బ్లెస్సింగ్ ఇచ్చారు. సో ఆయన అలా బ్లెస్సింగ్ ఇవ్వడం బట్టి ఈ కొంచెం ఫేమ్ అన్న వచ్చిందేమో. అయ్యో, కొంచెం ఫేమ్ ఏంటి, కొండంత ఫేమ్ వచ్చింది ఇప్పుడు మీకు. ఈ సోషల్ వెబ్సైట్స్లో ఎక్కడ చూసినా మీ గురించే ఉంటుంది. యా, అంత ఫెమిలియర్, అంత పాపులారిటీ అనాలి మాట చెప్పారంటే. యా, అపార్ట్ ఫ్రమ్ దిస్ యాక్చువల్లీ మీరు కీబోర్డ్ ప్లేయర్ బేసిక్గా. సో సింగర్ అవ్వాలి అని ఎందుకు అనుకున్నారు? సో కీబోర్డ్ దాంట్లోనే ఎందుకు కంటిన్యూ అవ్వాలనిపించింది? అది నేను ప్లే చేస్తా ఉండగా నేను సరదాగా కొన్ని పాటలు పాడేవాడిని. అంటే మామూలు హమ్ చేసుకుంటారు కదా ఎవరైనా వాష్రూమ్స్లో, బాత్రూమ్ సింగర్స్ అంటారు కదా, అలా పాడుకునేవాడిని. సో మమ్మీ వచ్చి బాగా పాడుతున్నా, ఒకసారి ట్రై చేయొచ్చు కదా ఆర్కెస్ట్రాలో అంటే నేను 1-2 అలా పాడేవాడిని ఆర్కెస్ట్రా. అప్పుడు కొంచెం ఫిమేల్ వాయిస్లో వచ్చేది చిన్నప్పుడు, వాయిస్ మెచ్యూరిటీ లేక. ఇంకా అలాగే పాడేవాడిని. సో వాయిస్ కొంచెం మెచ్యూర్ అయ్యాక నేను పాడుతుంటే మొత్తం అందరూ కొంచెం
అంటే రియాక్షన్స్ కనిపించేవి, బాగా పాడుతున్నా ఇలా. సో నేను చాలాసార్లు చేద్దాం అనుకున్నా, ఇవి ఉంటాయి కదా, సరిగమప, బోల్ బేబీ బోల్, ఇవన్నిటిలో చాలాసార్లు ట్రై చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకు మనకు అంత సీన్ ఉందా అని మళ్ళీ తగ్గిపోయాడు. ఇంకా లాస్ట్ అంటే కోవిడ్ టైంలో ఉన్నాం కదా, మొన్నటి వరకు సరిగంప ఆడిషన్ చేస్తున్నాం, కోవిడ్ టైంలో ఉన్నాం. సో అలా ఇంట్లో ఉన్నాం, బయట షోస్ లేవు, ఏం లేవు, నా బ్యాండ్స్ ఏమీ లేవు, మొత్తం అంతా లాక్డౌన్ కదా. సో ఖాళీగా ఉన్నాం కదా అని ఒక ట్రయల్ చేశాను, అది అలా ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అది మీ సిస్టర్ ఏం చదువుతుంది? చెల్లి కూడా ఎంబీబీఎస్ అండి. ఓకే. సెకండ్ ఇయర్ తను. ఓకే. ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చింది. ఓకే. జాను ఏం చదువుతున్నారు? జాను ఫార్మడీ, అది కూడా మెడికల్కి సంబంధించిన 6 years కోర్స్. రైట్. ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నారు? ఇప్పుడు ఫైనల్ ఇయర్ అండి. ఓకే. సేమ్ నా ఏజే మొత్తం. ఓకే. ఇప్పుడు అంటే అమ్మ వాళ్ళు ఏమంటున్నారు, ఎప్పుడు మ్యారేజ్ చేద్దాం అంటున్నారు? ఇప్పుడు అప్పుడే ఒక 4 years టైం. అవునా? ఇంకా నేను చూడడానికి చిన్నగానే, ఇంకా 4 years తర్వాత. కానీ స్టేజ్ మీద రీతు అన్న అమ్మాయిని ఒక సాంగ్ అయిపోయిన తర్వాత హక్ చేసుకున్నప్పుడు చాలా ఇష్యూ వచ్చింది మీ జానుతో. అదంతా ఊరికే సరదాగా చేసింది అంతేనా? కంటెంట్ కోసం చేసాం అంత జీ తెలుగులో, అదే ఒరిజినల్ రియల్ కాదు అది. రైట్. రైట్. తను ఊరికే. కానీ చాలా మంది ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా కింద ఎలా పడితే అలా కమెంట్స్ పెట్టేస్తారు. యాక్చువల్లీ ఒరిజినల్ ప్రోగ్రామ్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు, మనం ఎలా ప్లాన్ చేసామనేది వాళ్ళకి తెలియదు. కానీ ఎలా తీసుకుంటారు నెగిటివ్ కమెంట్స్ని? నేనా? మీరే. నేను కామెంట్స్ చదవను మెయిన్గా, ఎందుకంటే పొగిడే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు పాజిటివ్ ఎట్ ఉందో 50% నెగిటివ్ కూడా అలాగే ఉంటుంది. సో నేను ఇంకా పట్టించుకోను, అంటే కామెంట్స్ అవి ఏం చదవను. ఎందుకంటే చదివాను అనుకోండి, ఏమన్నా తేడాగా ఉందనుకోండి కామెంట్, మళ్ళీ దాన్ని చూసి డల్ అవ్వడం ఇదంతా ఎందుకని నేను పట్టించుకోను. గో విత్ ద ఫ్లో అనుకుంటాను అంతే, ఏదైతే అది అయింది అంతే. కానీ మీ ఆర్కెస్ట్రా ఊళ్ళో మీరు పాడినప్పుడు పాటలు అవన్నీ అదొక చిన్న ప్రపంచం. ఇప్పుడు సరిగంప కానీ ఇప్పుడు మీరు చేస్తున్న స్టేజ్ షోస్ కానీ ఇవన్నీ ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్ ఇదంతా. సో అప్పటికి ఇప్పటికీ మీరు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? నేను అంటే ప్రతి సిచ్యువేషన్ నుంచి నేర్చుకుంటానే వచ్చాను. ఇంతకుముందు తక్కువ క్రౌడ్తో పర్ఫామ్ చేసేవాడిని, ఇప్పుడు కొంతమంది ఎక్కువ జనాలతో పర్ఫామ్ చేసుకుంటున్నాను. సో అంటే అప్పటి నుంచి ఉన్నాను కాబట్టి కొంచెం ఈ స్టేజ్కి వచ్చాను, కొంచెం నేర్చుకుంటానే వచ్చాను మరి మొత్తం ఫస్ట్ నుంచి. సిద్ శ్రీరామ్ గారు తోటి మన రీసెంట్గా కలిసినట్టున్నారు కొద్ది రోజులు. ఎలా అనిపించిందండి ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఆయన పాటలు ఈ మధ్యన ఎక్కువ హిట్ అవుతున్నాయి కదా, సో అలాంటిది మా సరిగంప సెట్కి రావడం చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అందరు కంటెస్టెంట్స్కి, సో మొత్తం అందరూ సెల్ఫీస్ అవన్నీ తీసుకున్నాం. మా దాంట్లో గణేష్ అని ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నాడు శ్రీరామ్ గారికి. అవునా? హార్డ్ కోర్ ఇంకా కోసేసుకుంటాడు. ఓకే. సో అతను మీట్ అయ్యాడు శ్రీరామ్, అంతా చాలా హ్యాపీగా అనిపించింది. మా దగ్గరికి రావడం చాలా ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇది ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఏదో ఒక సాంగ్ కూడా పాడుతున్నారని విన్నానండి. నేను ఒకటి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, మైల్స్ ఆఫ్ లవ్ అని. ఓకే. ఇంకొక 10 projects ఆల్రెడీ పాడేశాను. ఓకే. రిలీజ్కి దగ్గరగా ఉన్నాయి. రిలీజ్ అయ్యాక ఇప్పుడు ఏం చెప్పరా అంటే మూవీ నేమ్స్? అంటే కొన్ని పాడలేం, కానీ అవి రిలీజ్ అవుతాయా లేదా అనే డౌట్. అంటే మన వాక్ నచ్చాలి కదా, అవి ఎందుకు చెప్పుకోవడం, రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం. ఓకే. యాంకర్ ప్రదీప్తో కూడా మీకు మంచి రిలేషన్ ఉంటుంది కదా, ఎందుకంటే జర్నీ సరిగంప జర్నీ, ఆయన ఎలా అనిపిస్తారు మీకు? యాక్చువల్లీ అన్న ఫుల్ కామెడీ. అంటే మేము ఎప్పుడు నర్వస్ అయిపోతాం పాడేటప్పుడు, అంటే నెక్స్ట్ సాంగ్ వస్తుంది మాదనగా మాకు ఇంకా అప్పటి నుంచే ఫుల్ వణుకుతుంది. సో అన్న టైంలో ఫుల్ కామెడీ చేసి జోకులు వేసి నవ్విస్తాడు. సో దానివల్ల మేమేంటంటే మాది నెక్స్ట్ ఉంది సాంగ్ అని టెన్షన్ మర్చిపోయి ఆయన జోకులకు నవ్వుతూ ఉంటాం అన్నమాట మొత్తం సెట్లో అందరం. ఆయనకి వెంటనే డైలాగులు ఎలా వస్తాయి, స్పాంటేనియస్గా చెప్తారు. చాలా మంది బయట స్క్రిప్ట్ అనుకుంటారు, కానీ ఆయనకి అసలు స్క్రిప్ట్ ఉండదు. ఆయన వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అంతా. కానీ ఒకసారి జోక్ వేయగానే మీకంతా లైటర్ వే అయిపోతుంది. ఐ థింక్ టెన్షన్ ఆల్మోస్ట్ 50% తగ్గిపోతుందేమో. మెయిన్ ఆయన ఉండడానికి కారణం కూడా ఉంది, ఆయన ఉండడం వల్ల సక్సెస్ అయింది సరిగమ్మప. ఎందుకంటే ఆయన కొంచెం ఫెమిలియర్. ప్రదీప్ అని అసలు చేస్తానని అనుకోలేదు మేము. వెరీ నైస్ యాక్చువల్లీ.
బాలు గారితో తర్వాత మళ్ళీ మీరు శ్రీవంపలో ఎప్పుడన్నా మీరు కలవడం జరిగిందండి బాలు గారితో మాట్లాడడం కానీ తర్వాత వీలు పడలేదు? ఆయన గుర్తుందో లేదో కూడా తెలియదు నేను, ఎందుకంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు స్టేజ్ పాడడం, నేను కీస్ ప్లే చేయడం, అయినా అదే నాకు అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఆ అవకాశం ఎవరికి రాదు. మెయిన్ ఆయన పాడుతుంటే నేను కీస్ ప్లే చేయడం, అదే ఎంత ఏజ్లో. కానీ టైటిల్ విన్ అయిన తర్వాత కాకినాడ మీ ఊరికి వెళ్ళినప్పుడు అసలు ఫుల్ హంగామా, అంటే ఇన్ని బైకులు ఇన్ని అసలు మామూలు పూలదండలు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. కాకినాడ వెళ్ళిన వెంటనే ఒక 20 కార్స్ 50 బైక్స్తో మొత్తం ర్యాలీ ఏర్పాటు చేశారు అక్కడ ఊరి చివరి నుంచి ఇంటి వరకు. ఓకే, మొత్తం కాకినాడ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో చాలామంది ఇబ్బంది కూడా పడ్డారు. మొత్తం 1 అవర్ దాకా క్లియర్ అవ్వలేదంట ట్రాఫిక్. నేను ఎప్పుడు పొలిటీషియన్స్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు వెళ్ళి చూడడం తప్ప అలాగా నా కోసం అంత ట్రాఫిక్ జామ్ అవ్వడం ఏంటంటే కామెడీగా ఉంది సీరియస్గా. రియలీ అవును, మీరు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద హార్డ్ కోర్ ఫ్యాన్ అని విన్నాను. అవును, చాలా చిన్నప్పటి నుంచి. అవును. ఓకే, ఏంటంటే దేనికి అంత ఇష్టం మీకు మాట చెప్పండి. అంటే ఆయన కూడా ఎందుకు నాకులాగే అనిపిస్తారు, అంటే మొహమాటంగా క్లోజ్గా ఎక్కువ మాట్లాడకుండా. ఏమో ఆయన వే ఆఫ్ ఇది ఆలోచించే విధానం కానీ ఆయన ఆలోచనలు పెద్ద పెద్దగా ఉంటాయి ఏంటో, అది చాలా ఇష్టం నాకు. సో ఆయనకు ఎందుకో కనెక్ట్ అయిపోయాను చిన్నప్పుడే. అదే యూట్యూబ్లో మీరు కార్ డ్రైవ్ చేస్తున్నట్టు జాను పక్కనకు వచ్చినట్టు ఒక వీడియో ఏదో పెట్టారు, మీరేనా డ్రైవ్ చేసింది? వచ్చా మీకు డ్రైవింగ్? నాకు డ్రైవింగ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అండి. మాది ఆర్కెస్ట్రా వ్యాన్ ఒకటి ఉండేది. రైట్. సో నేను చిన్నప్పుడే అది డ్రైవ్ చేసేవాడిని ఒళ్ళో కూర్చొని. ఓకే. నాకు బాగా ఇష్టం. నేను యాక్చువల్లీ పైలట్ అవ్వాలి నేను అసలు ఎంపీసీ తీసుకుని. సో జాను బైపీసీ తీసుకుందని చెప్పి నేను తన కోసం తీసుకున్నాను బైపీసీ. అది అలా అయిపోయింది. సో మీ గోల్ కూడా మార్చేసుకున్నారు జాను కోసం? అంటే అప్పట్లో మనకి ఎంబీబీఎస్ ఏమొస్తుంది అంటే నేను కొంచెం యావరేజ్ స్టూడెంట్, మరీ బ్రిలియంట్ కాదు. ఎంబీబీఎస్లో సీట్ కొట్టేశారు, మళ్ళీ యావరేజ్ స్టూడెంట్ అంటారేమండి? అది అలా అయిపోయింది అంతే. అంతే నాకు. సో డ్రైవింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే. నాకు ఇష్టం ఎందుకు చిన్నప్పటి నుంచి. అది జానుతో మీరు చూసింది యూట్యూబ్లో, అది కవర్ సాంగ్ చేసాం మేము, ఎన్నా సోనా అని. ఓకే. ఎన్నా సోనా అని హిందీ సాంగ్ కవర్ సాంగ్ చేసామన్నమాట. సో దానికోసం వెళ్తున్నప్పుడు వీడియో. అది ఇంతకుముందు సింగర్స్ అని అంటే సినిమాలో పాటలు పాడడం, లేదా ఒక ఈవెంట్కి పాటలు పాడడం స్టేజ్ షోస్ మీద, లేదంటే యూఎస్లోనో యూకేలోనో అబ్రాడ్స్ వెళ్ళి పాడడం, ఇలాంటివి జరిగేది. కానీ ఇప్పుడు సింగర్ అనే దానికి చాలా వేరియేషన్ వచ్చేసింది. రకరకాలుగా వాళ్ళ ప్రొఫెషన్లో ఉన్న వేస్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో టుడేస్ ఉన్న సింగర్స్ ఉన్న ఆపర్చునిటీస్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న ఆపర్చునిటీస్ సింగర్స్కి ఎలా ఏమున్నాయి అసలు? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంతకుముందు ఇన్ని ఆపర్చునిటీస్ లేవు సింగర్స్కి, బట్ ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో కమింగ్ సింగర్స్కి మీరు ఇచ్చేది ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇదే మెయిన్ లైన్గా కనుక లేదా ఇదే ప్రొఫెషన్గా కనుక ఎంచుకుంటే లైఫ్ ఎలా ఉంటుందని మీ ఉద్దేశం? సో ఇప్పుడు చదువు ఎవరన్నా చదువుతారు. సో ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఏదో ఒకటి ఉంటుందండి. ఆ టాలెంట్ని బయటకు చూపించుకోవాలి, మనమే చూపించుకోవాలి. ఎవరు చూపించుకోరు, అది ఎవరు చూపించరు, మనమే చూపించుకోవాలి. సో మనకి ఏమైనా టాలెంట్ ఉంటే అది దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేసుకుంటే అది ఏదో ఒక విధంగా కొంచెం. నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను నేను. అప్పుడు నాకు 100 ఫాలోవర్స్ అంతా ఉండేవాళ్ళు యూట్యూబ్ ఛానల్, 100. ఓకే. ఓకే. సో నేను అప్పుడు లైట్ తీసుకోలేదు, ఇంకా అలా పెట్టుకుంటా 40,000కి వచ్చారు అప్పటికి. అంటే ఒక 1 year 2 yearsకి నా వీడియోస్కి ఫాలో అవుతా మొత్తంకి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు 40K ఉన్నారు. అంటే ఏ వీడియోస్ పెట్టేవాళ్ళు? పాడిన వీడియోస్, అంటే పాడుకునే వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఉందండి? ఇప్పుడు హ్యాక్ అయింది అది. ఓకే. సో చెప్తున్నా స్టోరీ. చెప్పండి. నేను పాడి పెట్టింది ఒక 2 yearsకో 1.5 yearకో 40K వచ్చింది. అప్పట్లో నాకు 40K అంటే చాలా ఎక్కువ. ఒక ఆర్డినరీ పర్సన్కి మీకు తెలిసి ఉంటుంది యూట్యూబ్ ఛానల్ 40K అంటే చాలా ఎక్కువ. నేను దాన్ని అలా కాపాడుకుంటా ఒకసారి మేఘాలు లేకున్నా అని కవర్ సాంగ్ చేశాను.
అది 1 crore ఎంతకు వెళ్ళిపోయింది. అంటే అప్పట్లో నాకు చాలా ఎక్కువ అది ఓకే 1 crore అంటే. అది Views. చాలా చాలా ఎస్. సో ఆ టైంలో నేను లైఫ్ ఆఫ్ రామ్ పాడాక అది నా యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిపోయింది. హ్యాక్ అయిపోయి వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయి మొత్తం మరి అది కావాలని చేశారా లేకపోతే ఎవరు చేస్తారో తెలీదు. సో నేను పోలీసు అదంతా మొత్తం తిరిగాను, విజయవాడ హైదరాబాద్ మొత్తం తిరిగాను. మొత్తానికి యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడి వెనక్కి వచ్చింది అది, కానీ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి. యూట్యూబ్ ఛానల్ వచ్చింది కానీ సరే అని చెప్పి ఇది రాకముందు నేను కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఏది లైఫ్ ఆఫ్ రామ్ రిలీజ్ అయ్యాక. అది పెట్టిన వెంటనే నాకు 2 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఇంకా పాతది వచ్చింది కానీ ఇంకా సరే లైట్ తీసుకుందాం అని చెప్పి ఆ వీడియోలో పెట్టాను. దీన్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ కొత్త ఛానల్కి రండి అని చెప్పి పెట్టాను. ఓకే. సో ఇప్పుడు సెకండ్ ఓపెన్ చేసింది ఇప్పుడు ఉంది స్టిల్ ఇట్ ఇస్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు 3 lakhs రన్నింగ్లో ఉంది, 3+లో. సూపర్. సో దాంట్లో కూడా నా వీడియోస్ పెడుతున్నాను నెమ్మది. ఓకే. అంటే ఇప్పుడు మీరు జీలో సరిగంపాలో పాడినవి కానీ మీ అవన్నీ ఇందులో పోస్ట్ చేయడానికి అవకాశం ఇందులో పెట్టకూడదు, కాపీరైట్స్ అవి పడతాయి కదా. సో నేను ఇప్పుడు బ్యాండ్స్ చేసుకుంటున్నాను కదా, ఆ వీడియో చేసుకుని పెట్టుకుంటున్నాను కొన్ని సాంగ్స్. ఓకే. సో అది మీ యూట్యూబ్ది. సో అప్కమింగ్ సింగర్స్కి ఇది మెయిన్ ప్రొఫెషన్గా ఎంచుకుంటే లైఫ్ కూల్గా ఉండే అవకాశం ఉందా? అంటే మెయిన్గా వద్దు, వాళ్ళు స్టడీస్ చేసుకుంటానే ఇది కొంచెం అంటే సేమ్ ప్రయారిటీలో పెట్టుకుంటే బెస్ట్ అని. ఎందుకంటే దీని మీదే బేస్ అయిపోతే అవకాశాలు అందరికీ రావు, మీకు తెలిసిందే కదా బయట అంతా. సో దీని మీద బేస్ అయిపోతే కష్టం. నేను కూడా దీని మీదే బేస్ అయిపోతే ఒక మహా అయితే ఇప్పుడు కొంచెం ఏదో ఉంది కాబట్టి ఒక 2 months 1 month అలా వెళ్తుంది. తర్వాత నన్ను ఎవరు మర్చిపోతారు కూడా. సో ఆ టైంలో మాత్రం ఇది ఉండాలి కన్ఫర్మ్గా, బ్యాకింగ్ అనేది ఇంకోటి ఏదో ఉండాలి. ఇది జస్ట్ ఏదో రైట్. నాకైతే బ్యాండ్స్ చేసుకోవాలన్నా మొత్తం లైఫ్లో, త్రూఅవుట్ లైఫ్. కమింగ్ మీ జానుతర్ లైఫ్ని ఎలా ప్లాన్ చేస్తారంటే ఏం చెప్తారు? అంటే పెళ్ళి చేసుకుని తన ప్రొఫెషన్, తను కూడా తనకి యాక్టింగ్ ఇదంతా ఇంట్రెస్ట్. సో తను కూడా ఈ షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుకుంటుంది. మీ యూట్యూబ్ ఛానల్లోనే అవి కూడా వచ్చే అవకాశం ఉందండి? నా యూట్యూబ్లో ఉండదు. అంటే నా యూట్యూబ్ అనేసరికి నా పాడడం చూసి వచ్చారు. సో అంటే నేను ఒకసారి ఇచ్చాను, అలాగే వేరే వాళ్ళకి ఇచ్చాను. దాంట్లో ఆడియో లాంచ్లు ఇవి ఇవన్నీ పెడితే కింద కామెంట్స్లో అంటే నేను నీకోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ కంటెంట్ అంతా ఎందుకు మాకు అని పెట్టారు. సో నేను ఇది తీసుకొని ఓన్లీ నాయే పెడతాను దాంట్లో. ఓకే. అంటే అప్పట్లో కొంచెం బిజినెస్ పరంగా ఆలోచించి ఎవరికైనా ఇస్తే డబ్బులు వస్తాయి కదా అని ఆలోచించాను, కానీ అది తప్పని తెలిసింది. సో నావే పెట్టుకుంటున్నాను ప్రస్తుతం. ఓ రైట్. సో ఫైన్. ఇప్పుడు మీరు అన్నారు ఆఫ్టర్ 4 years మ్యారేజ్ అని చెప్పని, ఇప్పుడు మీ కెరియర్కి సంబంధించి ఇగో నా కెరియర్ ఇప్పుడు ఈ ఇయర్ ఇది నా ప్లాను, నెక్స్ట్ ఇయర్ ఇది నా ప్లాను, ఇలా ఏమన్నా స్కెడ్యూల్ చేసుకున్నాను? అలా ఏం లేదండి. నా లైఫ్లో ఏం జరిగినా అది సడన్గా జరుగుతున్నాయి. ఈ లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ నుంచి ముందు నాకు అన్నీ ప్లాన్ చేసుకున్నాను, అది సడన్గా అలా అవుతాయి అంతే. సో అలా వెళ్తుంది ప్రస్తుతానికి, అది అలా వెళ్ళనివ్వండి. తర్వాత ఇంకా నేను ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే ఫెయిల్ అవుతుంది అది. అప్పుడు సడన్గా వచ్చినాయే హిట్ అవుతాయి ఎప్పుడు నావి. నేను ప్లాన్ చేసుకుని అందుకే. సంగీతం నేర్చుకోలేదు కానీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్మోస్ట్ మీరు పుట్టినప్పటి నుంచి మీకు ఆ పాటలు అదంతా కూడా ఆ ఎన్విరాన్మెంట్లోనే మీరు పెరిగారు. ఈరోజు మీరు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే డాడీ మమ్మీయే. సో మా డాడీకి ఇదంతా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ మాట. మా డాడీ కూడా నేర్చుకోలేదు. మా డాడీ హిందీ సింగర్. ఓకే. అంటే హిందీ పాటలు పాడేవాళ్ళు, అలా ఫేమస్ కాకినాడలో. మమ్మీ మామూలు మెలోడీ సింగర్. సో వాళ్ళిద్దరు వేరే ఆర్కెస్ట్రాలో పాడేవాళ్ళు. ఆర్కెస్ట్రాలో పాడుతూ లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని కొత్త ఆర్కెస్ట్రా, అదే సొంత ఆర్కెస్ట్రా పెట్టారు. ఓకే. సో అలా జరిగింది. సో మా డాడీ ఇన్ఫ్లుయెన్స్ నాకు, అంటే మ్యూజిక్ నేర్పించాలి వీడికి. అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటారు, సింగర్ కొడుకు సింగర్ అవ్వాలనుకుంటారు. అలా కొంచెం మ్యూజిక్ సైడ్ కీబోర్డ్ అయితే బాగుంటుందని చెప్పి కీబోర్డ్ ఒక 1 month కోర్స్ చేయించారు.
తర్వాత నేను కీబోర్డ్ ప్లేయర్ పక్కన కూర్చొని మొత్తం నేర్చుకుంటూ ఉండేవాడిని అలా. అంటే ఆర్కెస్ట్రాకి వెళ్ళినప్పుడు పక్కనే కూర్చునేవాడిని, అలా వచ్చింది. ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి అని అంటే ఎవరెవరికి చెప్తారు? ఈ సందర్భంగా నేను మెయిన్ ఫస్ట్ పేరెంట్స్కి చెప్పుకుంటాను థ్యాంక్ యూ, అండ్ జానుకి చెప్పుకుంటాను, అండ్ తర్వాత నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఆడియన్స్కి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళంత ప్రమోట్ చేసి నన్ను అంత హల్చల్ చేశారంటేనే కదా నేను ఎంత ఫేమస్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతం నాకు ఫుల్ బిజీ షెడ్యూల్ ఉందంటే కారణం వాళ్ళే. సో వాళ్ళకి మీ ఐ డ్రీమ్స్ తరపున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ సందర్భంగా సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? సారీ మీకే చెప్తాను, ఎందుకంటే మిమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేయించాను. సో స్వీట్ ఆఫ్ యూ. లేదండి, అంటే వెయిట్ చేసిన నా బాధ ఏంటంటే ఫుల్ ఫ్లెజ్డ్గా తీసుకోలేకపోతున్నాననే బాధ. ఇంకోటి మీరు అక్కడ ఎండలో టైర్డ్ అయిపోయారా, వచ్చాక మళ్ళీ నేను ఇలా తీసుకోవడం అంటే మళ్ళీ నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాను. పర్లేదండి, అలా ఏం లేదు. ఓకే, నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను మీతో ఇంటర్వ్యూ, ఎందుకంటే మీ ఐఏఎస్ ఇంటర్వ్యూలు అవి చాలా చూసాను నేను ఐ డ్రీమ్స్లో. థ్యాంక్ యూ అండి, నాకు చాలా సో నైస్ ఆఫ్ యూ రియలీ. మీకు అందుకే ఫోన్లో కూడా చెప్పాను నేను. చెప్పారు మీరు. ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటున్నారా? అసలు కాకినాడ వెళ్ళడానికి మీకు అవకాశం దొరకట్లేదేమో? నేను మొన్నే కాకినాడ వెళ్ళొచ్చాను. సో వెళ్ళి వచ్చి ఆ రోజు నైట్ ర్యాలీ అయిన వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయాను ఇక్కడికి. ఓకే, ప్రస్తుతం అయితే ఫుల్ హెవీ షెడ్యూల్ ఉంది. దీని తర్వాత ఖాళీ అవ్వాలి. నాకైతే ఫుల్గా అలా పడుకోవాలని ఉంది 5 days, అసలు అవ్వట్లేదు. మీరు చూసారు కదా నాకు కళ్ళు. అవును, పొద్దు నుంచి మీరు కూడా తినలేదంటే నాకు చాలా బాగా ఉంది రియలీ. సో ఇంక ఇబ్బంది పెట్టను, ఎందుకంటే ప్లీజ్ భోజనం చేయండి ఫస్ట్ మీరు, ఎందుకంటే చాలా బిజీ స్కెడ్యూల్లో మధ్యలో ఒక ½ hour టైం తీసుకోవడమే చాలా కష్టమైంది. థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం మీరు నాకు మాట ఇచ్చారు ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దామని. విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ రావాలి, కమర్షియల్గా బోల్డ్ అండ్ హిట్స్ రావాలి, మీ జానుతో తొందరగా పెళ్ళవ్వాలి. సో ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని ఐ డ్రీమ్ నుంచి మేము అంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హాయ్, నేను మీ యశస్వి కొండేపూడి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.